గణపతి దేవుని తర్వాత రుద్రమదేవి కాలంలో అక్కడ ఉన్నటువంటి త్రిపురాంతకం అంటే శ్రీశైలం వైపు కొన్ని చిన్న చిన్న రాజ్యాల వాళ్ళు తిరుగుబాటు చేస్తే కూడా ఆమె ఇటువైపు మన వైపు మలుపుకున్నది. ఓకే. ప్రతాపరుద్రుని కాలంలో కూడా అట్లాంటి తిరుగుబాటు జరిపిన ఆయన జరుపుకున్నాడు. ప్రతాపరుద్రుడే స్వయంగా ఆయనను ఢిల్లీకి పట్టుకొని పోయిరు. ఆయనను తీసుకొని పోతుంటే ఆయన నర్మదా నదిలో దూకి చనిపోయిండు. వరంగల్ కోటను విధ్వంసం చేసిన ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ మాలికా కపూర్ సైన్యం అంతా విధ్వంసం చేస్తే అప్పుడు ముసునూరి ప్రళయ నాయకుడు ఇక్కడ నుంచి సామ్రాజ్యం తీసుకొని పోయి ఇక్కడ నుంచి రాజధాని తీసుకెళ్ళి భద్రాచలం దగ్గర అడవిలో ఉండేటటువంటి రేకపల్లిలో దాన్ని రాజధానిగా చేసుకొని తెలుగు ప్రాంతాన్ని మొత్తం ప్రళయ నాయుడి పేరు మీద ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఆయన విలస తామ్ర శాసనం వేసి అందులో ఈ ప్రతాపరుద్రుడు అనేటటువంటి బాణుడు ఈ సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం అంధకారం అయిపోయింది. ఇక్కడ మాన ప్రాణాలకు విలువ లేకుండా అయిపోయింది. ఇక్కడ స్త్రీల యొక్క మాన ప్రాణాలకు విలువ లేకుండా అయిపోయింది. ఇక్కడ దేవాలయాలకు గౌరవం లేకుండా పోయింది అని ఆయన ఆ విలస తామ్ర శాసనంలో చాలా విస్తృతమైన శాసనం వేశాడు ఆయన. ఓకే.